వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివనగర్ గ్రామ గంగపుత్ర సంఘానికి 1 లక్ష రూపాయల విరాళాన్ని అందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ఎన్నికల సమయంలో గంగపుత్ర సంఘ సభ్యులు తమ ఆర్థిక సామాజిక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు విన్న మదన్ మోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తానని, సంఘానికి 1 లక్ష రూపాయల సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సదాశివనగర్కు రావడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన నగర్లో ఇంతకుముందు కదా మాకు పుట్టిన నుంచి కూడా కనీసం రోడ్డు మేము పుట్టక ముందు అది చిన్న ఉన్నప్పుడు పోసిండ్రు, ఏది మన బీటీ రోడ్డు. అలాంటిది ఈరోజు మనకు కనీసం నేను 35-36 ఏళ్ళకి వచ్చిన కనీసం ఇప్పుడు నేను కళ్ళతో చూస్తున్నానంటే అది నాకు సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఈ నెలలో కూడా చేయించలేదు కాబట్టి ఇప్పుడు మనకు మదన్ మోహన్ రావు గారు వచ్చింది కాబట్టి ఆయన ఆ సహాయంలో ఈ రోడ్డు అయింది కాబట్టి మా గ్రామంలో అందరికీ ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం. ఇంకా ఈడ మా వాళ్ళు లొల్లి పెడితే 15 బోర్డులు ఇచ్చిన 16 బోర్లు పడ్డాయి నగర్లో. వస్తాయి 10 ఏళ్ళ నుంచి ఏమైందంటే మన కాన్స్టిట్యూన్సీకి ఏం రాలే. ఇలా అసెంబ్లీలో నేను కొట్లాడ బట్టి మళ్ళీ 700 ఎక్కువ. మోన్ ఎలాంటి బస్ స్టాండ్ పోతే చిన్న ఎయిర్పోర్ట్ లెక్క తయారు చేసిన దాన్ని గరీబోన్ ఎయిర్పోర్ట్ అని చెప్పిన. ఆడ ఒకప్పుడు పందులు, పాన్పరాగులు, దోమలు, కుక్కలు నీళ్లతో ఉండే. రాత్రి 6:30 అయిందంటే ఆడ ఆడోలు బస్సు ఎక్కాలంటే పోయిన పరిస్థితి. ఇలా బస్సు ఎవడెక్తాడు బస్సు? గరీబోడు ఎక్కుతాడు, పైసలు కారు ఎక్కుతాడు. నాకున్నాయి 10 కార్లు, నాకు పైసలు 10 కార్లున్నాయి. నేను బస్సు ఎక్క, నా పిల్లగాళ్ళు ఎక్కుతారు బస్సు. నాకు బస్సు ఎక్కేది గరీబుడు ఎక్కుతాడు. మరి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బస్ స్టాండ్ కావాలని ఇలా మొత్తం సీసీ రోడ్లు పెట్టి మళ్ళీ 84 లక్షల పైసలు తీసుకొచ్చి పెట్టి 5.5 కోట్లతోని బెస్ట్ ఇలా టీవీలు పెట్టి కూడా ఎల్లారెడ్డి బస్ స్టాండ్ మీరు వస్తారు, పోయి చూడండి, మీరు వాట్సాప్ లో చూసి ఉంటారు. ఇలా చేసి ఇప్పుడు చేయండి అని చెప్తే అప్పుడు తంబాలు తీసి అవునా కాదు, తంబాలు తీసి రోజు 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటా, రోజు ఫోన్లు చేసుకుంటా, రోజు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటా, నాకు ఎట్టి పరిస్థితుల్లో నగర్ రోడ్డు కంపల్సరీ రోడ్డు వేయాల్సిందే, రోడ్డు పడాల్సిందే అని చెప్పి గత 7 నెలల నుంచి దీని వెంబడ పడితే ఇలా మీరు చూస్తుంటే మొన్న ఎక్కడికెళ్ళి మన దేశం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఊరికెళ్ళి కొందరు వచ్చి దేశంకి వెళ్ళి వచ్చేది పరిచయం అవుతారు. ఇది నగరైంది అమెరికన్ అని చెప్పేసి రోడ్డు బెడలు పెద్దగా అయిపోయింది. వాళ్ళు గుర్తుపడలేరు, మా ఊరైనా అయిందని అడుగుతారు. నాకు ఫోన్ చేసి చెప్పారు. దేశంలో ఉందో మనం ఉన్నాం ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు చెప్తున్నారు ఇది అట్లా అనిపిస్తుంది. అంటే నేను చెప్పినా ఇంకా మొత్తం కాలే, ఇంకా డివైడర్ కూడా ఉన్నది, అవుతున్నది. డివైడర్ పెట్టి లైట్లు పెట్టినాక ఇక నగర్ ఎట్లుంటో తెలుసు. మీరు ఎల్లారెడ్డి బస్ స్టాండ్ చూసిరు. ఇలా ఎల్లారెడ్డి ఏది అడిగినా కానీ గట్టిగా అడుగుతాను. ఆఫీసులో అడిగితే ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద ఈయన చెప్తాడు. ఇట్లా 6 నెలలు గడిచిపోయింది. ఏందండి ఇంత కొట్లాడేందంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకేమో పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ చెప్తారు ఏమంటారంటే, మాకు మధ్యన తంబాలు ఉన్నాయి, తంబాలు పోవాలంటే మాకు పైసలు బ్యాంకులో పడితే మేము తంబాలు తీస్తామని ఆయన అంటాడు. వీళ్ళు ఏమంటారంటే మేము కాగితం ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తే మీరు పనిచేయాలని ఆయన అంటాడు. ఇట్లా కథ నడిచింది 8-9 నెలలు. లాస్ట్కు ఎస్సీతో పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మరి అలా నగర్ మండల కేంద్రంలో ఇంత పరిస్థితి ఉంటే ఇక మరి గ్రామాల పరిస్థితి ఏంటని చెప్పి నేను ఆఫీసులో అడిగాను. ఎన్ని రోజులు పోయిన పాలకులు మరి ఏం చేసిండ్రు అంటే మాకు తెలియదు సార్, మాకు రూల్స్ ఉన్నాయి, మాకు అకౌంట్లో పైసలు పడితేనే మేము తంబాలు తీస్తాం, ఇది గవర్నమెంట్ రూల్ అని ఆయన అంటాడు. మరి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి నేను ఎమ్మెల్యే ఈ 16 నెలలు అవుతున్నది.
ఇప్పటికి 4 సార్లు అసెంబ్లీ అయింది. 4 సార్లు అప్పటి నుంచి కూడా మరి 40 ఏళ్ళలో కూడా ఎల్లారెడ్డి మాట్లాడినంత మాటలు మాట్లాడిన 4 అసెంబ్లీ సెషన్లో మీరు చూసినారు. ఎల్లారెడ్డి వెనుకోడ ప్రాంతం మనకి ఈ ప్రాంతానికి కావాలని చెప్తే మళ్ళీ 11.5 లక్షలు మళ్ళీ నేనే అరేంజ్ చేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపాజిట్